నమస్తే మేడం. నమస్కారం అండి సుధాకర్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఐడియా లేదు మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ 24/4/1972 మేడం. 24/4/1972. అవును మేడం. పుట్టిన సమయం? పుట్టిన సమయము మార్నింగ్ 7 to 8 అన్నారు, నాన్నగారు చెప్పారు. ఓకే, మార్నింగ్ 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. గురుజీ నమస్కారం. చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను గురుగారు. నమస్తే. అవును గురుగారు. ఏం పని చేస్తారు మీరు? నేను యాక్చువల్లీ మూవీ కొరియోగ్రాఫర్ మేడం గురూజీ. నేను వెరీ గుడ్. నాది ఎలా అంటే ఇక్కడ తెలుగులో అంటే డాన్సర్ గా చేశాను గురుగారు. ఒక 15 years చేశాను నేను. ఇప్పుడు కొరియోగ్రాఫర్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఒరిస్సా బెంగాలీ మూవీస్ చేస్తుంటాను గురుగారు. ఓకే, అంటే ఇక్కడే ఉండుకొని చేస్తున్నారా? ఒరిస్సా బెంగాల్ వెళ్తుంటారా? విలేజ్ వస్తుంటాను గురుగారు. ఓకే, కొరియోగ్రాఫర్ జరుగుతూ ఉంది. అవును మేడం. అవును గురుగారు. ఆరిద్ర నక్షత్రంలో జన్మించారు మీరు. గురువారం రోజు, మిథున రాశి. బాగుంది, మీరు చేయొచ్చు, మీకు వచ్చొస్తుంది ఇది. అదే గురుగారు, చాలా సంవత్సరాల నుంచి ఇంకా ఇదే. ఇంకా దీన్ని వదులుకోండి. మీరు దీన్ని వదలకండి. దీంట్లోనే మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు డెఫినెట్లీ రానే వస్తుంది. 100% సక్సెస్ఫుల్ లైఫ్ ఉంది. అయితే మీ జన్మ జాతకులు ఏమైందంటే ఈ ధనస్థానంలో రాహు మరి కూర్చున్నాడు. లాభస్థానంలో ధనస్థానం దృష్టి రాహు ఉండడం వలన మీరు ఎంత కష్టపడి సంపాదించినా మీ దగ్గర డబ్బులే ఉండవు అసలు. 100% గురుగారు. అది 1 లక్ష వచ్చినా, 1 కోటి రూపాయలు వచ్చినా అసలు ఉండదు. అవును గురుగారు. అది పరిస్థితి. ఇక మీరేమన్నా కమిట్మెంట్స్ ఏదైనా పెట్టుకుంటే అది పెరుగుతూనే ఉంటుంది. అవును గురుగారు. అసలు సంపాదించిందంటే వాళ్ళకే సరిపోతుంది మళ్ళీ. అవును గురుగారు. అది పరిస్థితి. అంటే మంచి పేరుంది, గుర్తింపు ఉంది, మంచి ధైర్యం కూడా ఉంది. ఏదైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది మీలో. అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అవును గురుగారు. 100% మీరు చెప్పిన అక్షరాలు బాగుంది, ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీకు. ఇంకా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. సమ్ పాజిటివ్ ఉంది, ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేసుకోండి. ఇంకో మాట గురుగారు, నా హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది మేడం గురుగారు. చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి మీకు జన్మ జాతకంలో వెయిన్, ఈ నరాలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని ఒకటి ఉంది. తర్వాత ఎక్కువ బ్యాక్ పెయిన్ వల్ల సఫర్ అవుతారని, మళ్ళీ సైనోస్ వల్ల హెడేక్. ఇంతకు మించి మేజర్ ఇంకేదైనా ఉన్నాయా మీకు? అంటే అంతే, ఇక మామూలుగా అంటే అప్పుడప్పుడు ఇది పున్నము అమాస అది కొంచెం అది భయపెట్టిస్తుంది. మా ఫ్యామిలీ, మా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది గురుగారు. అంటే ఎప్పుడు కూడా అమావాస్య పున్నమి రోజు మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే డెఫినెట్లీ మనం ఫ్రస్ట్రేషన్స్లో ఉన్నామని అర్థం. ఎవరైతే ఎక్కువ ఫ్రస్ట్రేషన్స్లో ఉంటే వాళ్ళకి అమావాస్య పౌర్ణమి దగ్గరికి వచ్చేలోపు మన గ్రావిటేషన్ ఎనర్జీ డిఫాల్ట్ అవుతుంది. ఈ గ్రావిటేషన్ ఎనర్జీ, భూగురుత్వాకర్షణ శక్తి డిఫాల్ట్ ఆటోమేటికల్ సముద్రంలోనే మనకు తెలుస్తుంది. పౌర్ణమి రోజు ఎక్కువ అల్లులు ఉంటాయి, అమావాస్య రోజు తగ్గిపోతూ ఉంటాయి అని. అలాగే మన దేహంలో కూడా రక్త పరిచలనలోనే డిఫరెన్స్ వస్తుంది ఫ్రస్ట్రేషన్స్ ఉన్న మనిషికి. ఆ టైంలో చిన్న విచారం పెద్దగా గొడవ కంపల్సరీ రానే వస్తుంది. ఏదో ఒక రకమైన గొడవ రానే వస్తుంది. లేదా ఇంట్లో మానసికంగా ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువై డిప్రెషన్కి వెళ్ళి ఇంకోటి ఏదైనా అనారోగ్యం తెచ్చుకోవడం, లేదా అదే రోజు పడిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం. గురూజీ, విజయవాడ నుంచి నళిని కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నళిని గారు. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు మా చిన్న బాబు అండి. బాబు తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. పుష్పకుమార్ అండి. పుష్యమి నక్షత్రం అంటే 21/9/84లో పుట్టాడు. 21/9/1984. రాయవేలు పుట్టింది. పుట్టిన సమయం? పుట్టిన 12:30 అమ్మా. మధ్యాహ్నమా? మధ్యాహ్నం, శుక్రవారం. శుక్రవారం మధ్యాహ్నం 12:34. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే అండి. సాయిరామ్ అండి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. జై శ్రీరామ్. చెప్పండి. ఈ బాబు మ్యారేజ్ కావటం లేదండి. శుక్రవారం రోజు జన్మించారమ్మా? అవునండి, 12:30కి. పుష్య నక్షత్రం, శని మహాదశలో జన్మించారు. వృశ్చిక లగ్నం, లగ్నంలో కుజుడు కేతు ఉన్నాడు. అబ్బాయి ఏం చదువుకున్నాడు? బీటెక్ చేశాడండి. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు? 5 ఏళ్ల నుంచి చేస్తున్నాడు. సరే తల్లి, ఇంతకు ముందు ఏమైనా విదేశాలకి ఏమైనా వెళ్ళొచ్చాడా? విదేశాలకు వెళ్ళి అసలు ఇంట్రెస్ట్ లేదండి, వెళ్ళాలి అని.
ఇక్కడే ఉంటారంటనా? ఇక్కడే ఉంటారు. సరే తల్లి. ఇప్పుడు వచ్చే అమ్మాయిలకంతా విదేశాలకు వెళ్ళాలని ఆశ ఎక్కువ ఉంటుంది కదా? మా పెద్ద బాబు విదేశంలోనే ఉన్నాడు. సరే, ఇప్పుడు వచ్చే మీ కోడలు మంచి కోడలు వెతుకుతారు, కోడలు పాపం విదేశాలు వెళ్ళాలని ఉంటుంది కదా, అదే అప్పుడేం చేస్తారు మీ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకపోతే? ఇంకేం విధి రాసి పెట్టి ఉంటుందో అలా జరుగుతుంది, అంతే కదా? అంతే. రోజు మీ ప్రోగ్రామ్ చూస్తా ఉంటాను. సరే అమ్మా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నావు తల్లి? పెళ్లి కావటం లేదు, ఏంటి అదే పెద్ద మనేది. ఏదొచ్చిన దగ్గరకు వస్తున్నాయి పోతున్నాయి. ఏమి భయపడకు తల్లి. మీ అబ్బాయి జాతకంలో వృశ్చిక లగ్నంలో జన్మించినాడు. సప్తమాధిపతి శుక్రుడు. శుక్రుడు లగ్నానికి 12వ ఇంట్లో స్వక్షేత్రంలో శనితో ఉన్నాడు, ఉచ్చ శనితో. దీని అర్థం ఏం తెలుసా? చెప్పండి. అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వల్ల కోర్టు గొడవలు జైలుకి వెళ్తాడని. అందువలన ఇంతలోపు అబ్బాయికి ఏదైనా పెళ్ళి ఇలాంటిది ఏదైనా జరిగింటే ఇలా జరిగిపోయేది. అందుకే భగవంతుడు మాలాంటి వారు ఎవరి నోట్లోనో నీకు చెప్పించడానికే దీన్ని ఆపించాడు అనుకో. అదేనండి, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అబ్బాయి జన్మజాతంలో కుజుడు కేతు ఎవరికి కలిసినా కూడా ద్విపత్ని యోగాలు ఎక్కువ ఉంటాయి, 2 వివాహాలు అవుతాయని. అది వేరే కేతు ఉచ్చస్థానంలో ఉన్నాడు. అందువలన అబ్బాయికి కదిలి వివాహం చేయించండి. కదిలి వివాహము అది ఇప్పుడు ఎలాగో 3 శుక్రుడు అస్తంలో ఉన్నాడు, ఇప్పుడు మంచి సమయం. ఇలాంటి టైంలోనే కదిలి వివాహాలు చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి అర్చకుల్ని మాట్లాడి వాళ్ళ చేతిలో కదిలి వివాహం చేయించి ఆగస్టు తర్వాత వివాహం అబ్బాయికి ముహూర్తాలు వచ్చిన తర్వాత చేసుకోండి, సరిపోతుంది. అబ్బాయి కదిలి వివాహం అంటే అరటి చెట్టుతో వివాహము, సరేనా? అలాంటి వివాహం చేయించి అరటి చెట్టుకి మాంగళ్యం కట్టించి ఒక శాస్త్రం చిన్నది, ఒక మంచి పురోహితులు ఎవరైనా చేసేవాళ్ళు తెలిసి ఉండాలి, అలాంటి వాళ్ళ దగ్గర విచారించి ఇది చేయించండి తల్లి. అది చేసిన మీ కనిష్టం అన్న 3 నుంచి 6 మాసాలు పెళ్లికి గ్యాప్ ఉండాలి. తర్వాత మీరు ఎప్పుడు పెళ్లి చేసినా కూడా బాగుంటాడు జీవితాంతం. జ్యేష్ఠ పుత్రిక, మొదటి సంతానం అమ్మాయి జాతకంలోనే వచ్చేసింది. మీ ఇంటి నుంచి పరమిటి దిశ నుంచి వస్తుంది. అమ్మాయి కూడా మంచిగా చదువుకో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, ఎక్కువ మాట్లాడుతుంది. సరే తల్లి, మంచిది. మీరేం భయపడకండి, కంగారు పడేది వద్దు. ఇన్ని రోజులు ఎందుకంటే 3 సంవత్సరాలకు ముందే పెళ్ళి అయిపోవాల్సి ఉండింది. అప్పుడు ఏదైనా చేసింటే ఇంత లోపల మీ అబ్బాయికి జీవితం చాలా అష్ట కష్టాలు వచ్చేదాన్ని. ఇప్పుడు అవన్నీ దూరం అయిపోయినా, ఎందుకంటే మంచి దానికోసమే జరిగింది. సరే తల్లి, మీకు ఎంతమంది సంతానం? 2 బాబులండి. పెద్ద బాబు పెళ్ళి అయింది. పెద్ద బాబుకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. వాళ్ళకి సంతానం? ప్రెగ్నెంట్ అండి, ఇప్పుడు 9th మంత్. సరే తల్లి, మంచిది. మీరేం వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఓకే, ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నారు? అమెరికానండి. ఓకే, అయితే ఇప్పుడు అమ్మా నాన్న వెళ్తున్నారు పురుడు పోయటానికి. సరే, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా అమెరికాకు? లేదండి. సరే అమ్మా, అలాగైతే మంచిది. ఇంత మాత్రం చేపించండి. అబ్బాయి చేతిలో ఏదైనా పూజ చెప్తే చేస్తాడా? చేస్తాడండి. మంగళవారం సాయంత్రము అబ్బాయి చేతిలో నుండి మంగళవారం సాయంత్రము ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక తమలపాకుల మాల ఇవ్వమని చెప్పండి. గురువారం గురు దేవాలయాన్ని 18 ప్రదక్షిణలు వేయమని చెప్పండి. ఇవి 2 ఒక 16 వారాలు చక్కగా చేసుకుంటే ఉద్యోగంలో ప్రగతి, వివాహ యోగం కూడా త్వరగానే వచ్చేస్తుంది. నేను చెప్పినట్టుగా ఫస్ట్ కదిలి వివాహానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. నళిని గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.